ఎన్నో ఆశలతో ఏదో సాధిద్దామని అమెరికా వెళ్ళిన స్టూడెంట్ అట్నింటే ప్రాణాలు కోల్పోయాడు. నిన్న మన తెలంగాణ స్టూడెంట్ అయితే అమెరికాలో ఒక గ్యాస్ స్టేషన్ లో పనిచేస్తేనే మరి అక్కడ అయితే ఏం గొడవ అని తెలియదు, గన్ ఫైరింగ్ లో అయితే చనిపోయిందంట. సో వద్దు అన్న దేశానికి పోయిన ప్రాణాలు కోల్పోయే బదులు మనం ఉన్న ఇండియాలో మనం ఉన్న ఊర్లోనే 50,000 సంపాదించినా కానీ మన ప్రాణాలు మనతో ఉంటాయి, మన హ్యాపీనెస్, మన ఫాదర్, మన మదర్, మన పేరెంట్స్ మనతో ఉంటారు. కానీ ఇలా ఏదో ఆశ కోసం అని చెప్పేసి ఫారెన్ పోతే ప్రాణాలు అయితే చాలా మంది అయితే చనిపోతున్నారు. సో ప్లీజ్ ఆలోచించండి, మన ఇండియాని మనం డెవలప్ చేసుకుందాం, మన దగ్గర మనం పని చేసుకుందాం అని. సరే నీకు ఎన్నో ఆశలు ఉండొచ్చు, అది ఇక్కడ నెరవేర్చుకోవాలి, ఏదో సాధిద్దామని లోన్ తీసుకోవడం ఏదో తీసుకొని అమెరికా పోతే చివరికి ప్రాణాలు పోతే మన తల్లిదండ్రుల వేదన అనేది చాలా అంటే చాలా బాధ ఉంటుంది. చంద్రశేఖర్ వాళ్ళ అమ్మని చూస్తే నాకైతే చాలా బాధ అనిపించింది. సో అసలు ఎక్స్పెక్ట్ చేయలే, కానీ వాళ్ళు చెప్తున్నారు రావద్దు మాకు మీ కంట్రీతో అవసరం లేదని చెప్తున్నా, మనం అక్కడికి వెళ్తున్న విషయం అది మన బుద్ధి తక్కువ నేను అనుకుంటున్నా. సో చంద్రశేఖర్ తలుచుకుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. సో ఎవరైనా ఫారెన్ వెళ్ళే వాళ్ళు ఉంటే ఆలోచించుకోండి, ఇక్కడ ఎందుకు చేయొద్దు అని చెప్పేసి. కానీ మీకు అర్జెంట్ ఉంటేనే పోను, కానీ గుర్తుగానే పోకండి. ఏదైనా సాధించాలంటే ఇక్కడ కూడా సాధించవచ్చు. సో ప్లీజ్ మన ప్రాణాలు అయితే అక్కడికి వెళ్తే అసలు వాల్యూ ఉండదు, మనకైతే నమ్మకం ఉండదు. సో ప్లీజ్ ఉన్న ఊర్లోనే ఏదైనా సాధించండి, కానీ బయట దేశాలకు పోయి ప్రాణాలు అయితే కోల్పోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా పేజ్ని అయితే ఫాలో చేయండి.